సమంత మనకొక నటిగా, ఒకప్పుడు అక్కినేని కోడలుగా, నాగ చైతన్య భార్యగా, ఇప్పుడు ఒక సూపర్ డూపర్ వుమెన్‌గా మనకందరికీ బాగా సుపరిచితమే. కానీ ఇప్పుడు 'నాగార్జున ఎన్ కన్వెన్షన్' కూల్చివేత విషయంలో సమంత చాటుకున్న గొప్ప మనసు చాలా అంటే చాలా గొప్పనే చెప్పాలి. అసలేం జరిగింది అంటే 'నాగార్జున ఎన్ కన్వెన్షన్' అనేది రాత్రికి రాత్రి సర్కార్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు పగలగొట్టేశారని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. కోర్ట్ ఆర్డర్ స్టే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ విధంగా ఆహ్, నిజాయితీ లేకుండా ఈ రకంగా కూల్చివేయటము, లేదా తప్పుడు సమాచారం రావటం వల్ల కూల్చివేయటము జరిగిందని, అందుకనే ఈ రకంగా జరిగిందని చెప్పటం జరిగింది. అయితే సమంత వచ్చిన తర్వాత నాగ చైతన్య కానీ, నాగార్జునకి కానీ చాలా అద్భుతమైన ఆస్తులు కలిసొచ్చాయి, సినిమాలు కలిసొచ్చాయని చెప్పారు కానీ, శోభితతో ఆగస్టు 8వ తారీఖున ఆహ్, నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇలా ఈ రకంగా కూల్చివేసేయడానికి నాగార్జున, అక్కినేని కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది అంటూ కామెంట్స్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఈ వార్త. అంటే ఇక్కడ శోభిత విషయంలో చాలా అంటే చాలా గుర్రుగా ఉన్నవాళ్ళు అంటే కోపంగా ఉన్నవాళ్ళు కానీ, నాగ చైతన్య, సమంత విడిపోయినందుకు బాధపడుతున్న అభిమానులు కానీ, వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ మాటను కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో కానీ, లేకపోతే వేరే వ్యాఖ్యల రూపంలో, పోస్ట్‌ల రూపంలో చెప్తూ వచ్చారు. అయితే దాన్ని పూర్తిగా ఖండించిన సమంత ఏమందంటే, ఇది కేవలం వా ఇది కేవలం అక్రమ కట్టడానికి సంబంధించిన విషయం మాత్రమే. అది కట్టారా లేదా అనేది ప్రభుత్వంతో పాటుగా అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ కన్వెన్షన్‌కి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. మధ్యలో శోభితకి కానీ వాళ్ళకి మధ్య జరిగిన ఎంగేజ్‌మెంట్‌కి మాత్రం సంబంధం లేదు. దయచేసి ఏ ఆడపిల్లని ఆ రకంగా ట్రోలింగ్ చేయకండి అంటూ మనస్ఫూర్తిగా సవినయంగా చెప్పుకున్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఏదేమైనప్పటికీ సమంత యూ ఆర్ గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్ మళ్ళీ.